ఏం జరుగుతున్నది? 45,000 50,000 అయిందా? 45,000 4,000కి తగ్గిందా? ఏం జరుగుతున్నది? 45,000 మీరు అన్న నా ఫస్ట్ ఇంటర్వ్యూలో మీరు చెప్పిన 45,000 మెజారిటీ 45,000 ఇంకా పెరుగుతూ ఉంది రోజు. ఓకే. ప్రజలు చాలా చక్కగా స్పందిస్తూ ఉన్నారు. ఇది బై ఎలక్షన్, అధికారం కాంగ్రెస్ పార్టీది ఉంది. జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూస్తూ ఉన్నారు. అర్హులైనటువంటి వారికి వచ్చే సంక్షేమ పథకాలు కూడా చూస్తూ ఉన్నారు. ప్రజల్లో బలమైన నమ్మకం పెరిగింది. మేము చేస్తున్నటువంటి క్యాంపెయిన్, డోర్ టు డోర్ క్యాంపెయిన్ పోతే చాలా చక్కటి రెస్పాన్స్ ఉంది. మళ్ళీ ముఖ్యమంత్రి గారు మా ప్రాంతాల్లోకి రావడము, ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి భరోసా ఇచ్చినటువంటి మాట మీద కూడా ప్రజల్లో బలమైన నమ్మకం ఏర్పడ్డది. మంచి మెజార్టీతోనే గెలిపిస్తారు. ఓకే. సో ఇప్పుడు స్కీమ్స్ అన్ని ఆగిపోతే, ఒకవేళ మాకు ఓటేయకపోతే అని బాగా ప్రచారం చేస్తున్నారట. దీన్ని కేటీఆర్ అన్ని మీటింగ్స్లో ప్రధానంగా ఫోకస్ చేస్తున్నాడు. తప్పండి. స్కీమ్స్ ఆగిపోవడం కాదు. బీఆర్ఎస్కి ఓటు వేయొద్దని చెప్పి బీఆర్ఎస్ గెలిస్తే బీఆర్ఎస్ గతంలో ఏం చేయలేదు, మోసపోకుండా మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. స్కీమ్స్ ఎందుకు ఆగితే ఏం ఆగి కంటిన్యూ అవుతూనే ఉంటాయి.